ఎంపీపీ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు అధికార టీడీపీ బరితెగించింది. అప్రజాస్వామిక పద్ధతిలో పోటీకి దిగింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీటీసీలపై దాడులకు దిగారు. కొందరిని కిడ్నాప్ చేశారు. ప్రజాస్వామ్య కూనీ చేస్తూ ఎంపీపీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి టీడీపీ మూకలు. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల సమక్షంలోనే జరిగింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. వెంజమూరు మండల ఎంపీపీ ఎన్నికలో ఓటు వేయడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను టీడీపీ మూకలు కిడ్నాప్ చేశారు. 5గురు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు పయనిస్తున్న కారును అడ్డగించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు దాడి చేశారు. పచ్చమూకల అరాచకంలో మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లికార్జున్ అనే ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులే నిర్బంధించారు. చివరకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎంపీపీని కైవసం చేసుకున్నారు టీడీపీ మూకలు. అక్కడ వస్తున్నాం అందరము. వాళ్ళు మగవాళ్ళు కూడా ఇసుకొని వచ్చిండ్రు. ఈ భవాన్ని లాగిండ్రు, నన్ను లాగిండ్రు. మేము లగిట్టింది, నేను లగిత్తలేకపోతే నేను పట్టుకొని చేతులు గట్టిగా. మాకు జరిగిన కళ్ళ ముందే, పోలీసు వారి కళ్ళ ముందే మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని హాల్ లోపలికి, ఎండిఓ ఆఫీస్ లోపలికి కూడా బానీయలేదు. అందులో కోరం కూడా లేదు. 7 మంది ఉండాలి మెజార్టీ. 6 మందితో 5 మంది వచ్చారు. లాస్ట్లో ఒక ఆయన్ని 2 నిమిషాల ముందు పిలిపించి ఎలక్షన్ జరిపించారు. అంత భయభ్రాంతులు చేయాల్సిన అవసరమే ఉంది. 1 గంట ముందు రావచ్చు కదా అందరూ. ఎందుకు జరగలేదు? ఇదంతా అన్యాయం, అక్రమం. టీడీపీ అరాచకాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వెంజమూరు ఎంపీపీ ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యాబలం కోసం నీచ రాజకీయాలకు ఒడిగట్టారని ధ్వజమెత్తారు. మండల పరిషత్ పదవిని మనం ఏదో ఒక విధంగా కైవసం చేసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్య విధానాలకి తిరోధకాలిచ్చి ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విలువనివ్వకుండా ఈరోజు అత్యంత కిరాతకంగా మహిళా ఎంపీటీసీ సభ్యుల మీద, మాకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలోనే దాడి చేసి ఈడ్చుకు వెళ్ళి ఈరోజు పోలీసులు దానికి సహకరించి పోలీసుల అండదండలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులను నేరుగా ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకే ఈరోజు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది అంటే ఇక సామాన్యుడి పరిస్థితి మనకి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోనూ ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. బొమ్మనహాలి ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ నేతలు బరితెగించారు. బలం లేకపోయినా టీడీపీ పోటీకి దిగింది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 15 మంది ఎంపీటీసీ సభ్యుల బలం వైఎస్ఆర్సీపీకి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఉప ఎన్నిక ఓటింగ్లో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను రూంలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించి టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటించారు. ఇంత జరుగుతుంటే పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారని ఎంపీటీసీలు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ డైరెక్షన్లో ఈ తతంగం జరిగింది. నన్ను నిన్నటి నుంచి 30-40 మంది మా ఇంటి దగ్గర ఉన్నారు సార్. ఈ 40 మంది నుంచి మేము నిన్నటి నుంచి 2 డేస్ అయింది, మేము ఎవరు నిద్రపోలేదు, ఫుడ్ కూడా తినలేదు అసలు. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గర ఎవరైనా వచ్చినారంటే నేను ఎక్కడ కావాలంటే అక్కడ పోతాను సార్. ఇది అయితే నేను అందరికి చెప్తున్నాను. ఎందుకంటే మేము పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. మేము 2 డేస్ నుంచి నిద్రపోలేదు, ఫుడ్ తినలేదు, టెన్షన్ పెడుతున్నారు సార్. ఇద్దరు వాళ్ళు ఏం షిఫ్ట్ బై చేసుకుని వస్తున్నారు. ఏం సార్ రిక్వెస్ట్ అడుగుతారు, రిక్వెస్ట్ అడగాలి. కానీ ఈరోజు 5:30 వరకు మా ఇంటి దగ్గర కారు పెట్టి ఇట్లా బెదిరిస్తే ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి ఊర్లో మేమందరము? ఎందుకు ఇదేం సార్? ఇది మాకు అర్థం కావటం లేదు అసలు. బయటకు వచ్చినాక మా క్యాండిడేట్ లోపల దాపెట్టి 8 మంది ఉంటుంది. మేము ఆయన్ని మళ్ళీ పిలుచుకొని వాళ్ళు స్వతంత్ర ఏకగ్రహం బెదిరించి మనిషిని దాపెట్టి మేము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించుకొని ఆ పిల్లల్ని చెయ్యెత్తించుకొని ఇప్పుడు ఎంపీపీని ఎన్నుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని చెప్పి నేను తెలియజేస్తాను. టీడీపీ మూకలు బరితెగించి వ్యవహరిస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అడుగడుగునా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు.